జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గారెపల్లి గ్రోమర్ వద్ద రైతులు యూరియా బస్తాలు ఇవ్వడం లేదని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపివేశారు. యూరియా బస్తాలు కొన్ని షాపుల్లో ఉన్నప్పటికీ డిస్ప్లే బోర్డుపై ఉన్నట్లుగా రాయడం లేదని, అదేవిధంగా 3 రోజుల నుంచి గ్రోమర్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ రోజు రేపిస్తాం మాపిస్తామంటూ చెప్పుకుంటున్నారు తప్ప యూరియా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం లేకున్నా ఇతర మందులు కొనాలని చేస్తున్నారన్నారు. అనవసరంగా యూరియా కోసం ఇతర మందులు కొన్ని నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. కొందరు కావాలని బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపుతున్నారని రైతులు మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతులకు ఎరువుల కొరత లేకుండా బస్తాలు అందించాలని కోరారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని మేనేజర్తో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు రైతులు. కాటారం మండల కేంద్రంలోని రైతుల తరపున ధర్నా చేయడం జరిగింది. ఇవాళ గ్రోమర్ సెంటర్లోకి 300 బస్తాలు రావడం జరిగింది 3 రోజుల కిందనే. ఆ 300 బస్తాలను అట్లనే దాచిపెట్టి ఏ రైతు కూడా ఇవ్వడం లేదు. వాటితో ఏదో ఒక బస్తాలు గంట గుళికలు కానీ ఇంకేదన్నా అంటగట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా మిగతా ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపుల్లోకి కూడా యూరియా దిగింది. కొన్ని వేల బస్తాలు ఉన్నాయి, కానీ అధికారులు దీని గురించి స్పందించడం లేదు. ఆ దిగిన బస్తాలకు కూడా గంట గుళికలని ఇసుకలో నీళ్ళ రంగు కలిపిన బస్తాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఒక్కొక్క బ్యాగ్ గంట గుళికలకు 1000 రూపాయలు, 350 రూపాయలు యూరియాకు, మొత్తం 1350 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మేము ఏవో గారికి కూడా ఫిర్యాదులు ఎన్నో చేసినాం, ఖచ్చితంగా ఆమె స్పందించడం లేదు. ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఇవాళ కూడా గ్రోమర్ కార్డు ఇస్తామన్నారు, మొన్న చెప్పిండు, నిన్న చెప్పిండు. రోజు ఇదే రావడం పోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము ప్రైవేట్లో ఉన్నాయి, బత్తాలు ఉన్నాయి, చాలామంది షాపులలో ఉన్నాయి. నిన్న కూడా ఏవో వచ్చి కూడా గట్టు రమేష్, క్రాంతి కుమార్ అనే ట్రేడర్స్లో కూడా బత్తాలు దొరకబట్టింది. ఆ బత్తాలు ఉన్నాయంటే 200 బత్తాలు దిగితే బత్తాలు ఎవరు రైతు తీయలేదు. అడ్డగోలుగా 1000 రూపాయలు గుల్కాలు అని అయ్యి అని ఇవి అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాము, అలాంటి మేము కొత్త దశలకు వచ్చింది వరి పొలం. పిఎస్ఎస్లో కూడా పిఎస్ బస్తాలు ఉన్నాయి. అలాగే పైరవ్ చేస్తాను. ఎవరు చేస్తాను, అలా డైరెక్టర్లు ఉంటారు చూసినా, డైరెక్టర్లకు ఫోన్ చేస్తాను. వాళ్ళు ఎవరైనా బస్తాలు పంపించుకుంటాను. మేము నిన్న కూడా మా భార్య నేను పొద్దున్న నాకున్న 2 బత్తాలు దొరకదు నాకు. ఇది ఏంది? ఏవో మేడకు ఫోన్ చేస్తాను, ఏవో మేడకు ఫోన్ చేస్తాను, ఎవరు రెస్పాన్స్ లేదు. ఇంత ఎందుకు అసలు ఏం చేస్తాను బత్తాలన్నీ? ఇప్పుడు ఎన్నో లేవా? 440 బత్తాలు నీకు గ్రోమర్లో ఇంట్లో. ఇప్పుడు 350 మావాడు చెప్పింది తప్పు మా ముచ్చట. 440 బత్తాలు ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. వచ్చిన రైతులకు మనిషి 2-3 అంటే ఆధార్ కార్డు తెమ్మంటారు, పాన్ కార్డు తెమ్మంటారు. ఇంకోటి ఏంటంటే పాస్బుక్ అంటే ఇప్పుడు నేను కౌలు రైతును, నేను 20 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. అంటే నేను ఏం చేయాలి? నాకు ఉన్నది కాదు. ఆ కౌలు రైతుల పేర్లు కూడా నాకు తెలుసు. ఇది చెప్పాలంటే చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలి మరి? పాస్బుక్ జిరాక్స్ అంటే ఎక్కడి నుంచి తేవాలి నేను? ఇది భూమి లేని కౌలు పట్టుకున్నాడు ఏం చేస్తాడు? ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నాము. ఇది నిజంగా ఇది మేము గవర్నమెంట్ని విమర్శించలేదు. మాకు రైతులకు ఏంటి అంటే యూరియా బత్తాలు కావాలను